జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నీ మనసుకి విరుద్ధంగా కొన్ని పనులు చేయాల్సొస్తోందని నువ్వు బాధపడ్డావు అభి. రేపట్నుంచి నీకా అపరాధ భావన ఉండదు. అవునభి, నువ్వు నువ్వులా ఉండొచ్చు, అందరం సంతోషంగా ఉండొచ్చు. ఈ గొడవలన్నీ ఆగిపోతాయి. ఆనందంగా శ్రావ్య పెళ్లి పనుల మీద దృష్టి పెట్టొచ్చు. అఖిల్ హారికలు అప్రూవర్స్గా మారిపోయి ఎమ్మెల్యేకి ఎగనెస్ట్గా సాక్ష్యం చెప్తే ఎమ్మెల్యే అరెస్ట్ అవుతాడు. కానీ అఖిల్ హారికలకు కూడా శిక్ష పడుతుంది. వాళ్ళకి శిక్ష తగ్గించేదెలా? ఐఎమ్ సారీ అన్నయ్య. మమ్మల్ని క్షమించండి అక్క. ఎందుకు హారిక? ఏం చేశారు? ఆ ఎమ్మెల్యే చెప్పుడు మాటలు విని మీకు చెడు చేశాం వదినా. బావగారి యానివర్సరీ రోజు ఎమ్మెల్యే గారు మా చేతే ఫుడ్లో డ్రగ్స్ కల్పించారు. అంటే ఆ రోజు అన్నంలో విషాన్ని కలిపింది మీరేనన్నమాట. అభి వసూలకి ద్రోహం చెయ్యాలని మీకెలా అనిపించింది? తప్పు చేశామమ్మా. మా చేత ఎమ్మెల్యే తప్పుల మీద తప్పులు చేయించాడు. మమ్మల్ని వాడుకుని ఆఖరికి చంపాలనుకున్నాడు. ముందు మీరు చెప్పినప్పుడు మేము ఈ రోజు నమ్మలేదు. ఆ ఎమ్మెల్యే చాలా దుర్మార్గుడు, మమ్మల్ని చంపాలనుకున్నాడు. పాముకి పాలు పోసి పెంచినా అది విషమే కక్కుతుంది హారిక. ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. మమ్మల్ని క్షమించండి. మీరు ఏ శిక్ష వేసినా తల వంచుతాం. శిక్ష పడాల్సిందే నీకు కాదు అఖిల్, ఆ ఎమ్మెల్యేకి. మీ దగ్గర వాడికి వ్యతిరేకంగా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఉన్నాయి బావగారు. ఎమ్మెల్యే మాట్లాడిన ప్రతి ఫోన్ కాల్ రికార్డ్ అయ్యింది. ఆడియో కాకపోయినా వీడియో రిఫరెన్స్ కూడా ఉంది. ఈ ఎవిడెన్స్ చాలు వాడిని జైలుకి పంపించడానికి. కాకపోతే మీరిద్దరూ పోలీసుల ముందు మీ స్టేట్మెంట్ ఇవ్వాలి. మీ ఎవిడెన్సెస్ని సబ్మిట్ చేయాలి. మీరు చెప్పినట్టే చేస్తాం అన్నయ్య. ఎక్కడికి రమ్మన్నా వస్తాం. నేను ఇప్పుడే ఎస్ఐ కాల్ చేస్తాను. స్టేషన్కి వెళ్దాం. చెప్పండి సార్, ఎలా ఉన్నారు? కాలు విరిగి హాస్పిటల్లో ఉన్నానయ్యా. అయ్యో, ఎలా జరిగింది సార్? అదొక స్టోరీలే అయ్యా. ఇప్పుడు ఎందుకు కాల్ చేశానంటే కాసేపట్లో నీకు అభిరామ్ కాల్ చేస్తాడు. ఎంగేజ్ వస్తుంది. ఎస్ఐ ఫోన్ ఎంగేజ్ వస్తుంది. ఇంకోసారి ట్రై చేస్తాను. అన్నంలో తను డ్రగ్స్ కలపలేదని, ఎవరు కలిపారో వాళ్ళని తీసుకొచ్చి మీకు సాక్ష్యాలని సమర్పిస్తాడు. అరే, అప్పుడు మీరు అరెస్ట్ అవుతారు కదా సార్. అందుకే రేపటి వరకు నువ్వు అందుబాటులో లేనని చెప్పు. ఈలోగా వారి దగ్గర ఉన్న సాక్ష్యాల్ని నేను తారుమారు చేస్తాను. ఎల్లుండి కోర్టులో అభిరామ్కి జైలు శిక్ష పడుతుంది. మీ ప్లాన్ బాగానే ఉంది, కానీ మరి నా ప్రాఫిట్ ఏంటి? నీకు తక్కువ చేస్తానా? ఆల్రెడీ మీ ఇంటికి సూట్ కేసు బయలుదేరిందయ్యా. థ్యాంక్ యూ సార్. ఇక మీరు రిలాక్స్ అవ్వండి, నేను చూసుకుంటాను. సార్, అభిరామ్ ఫోన్ చేస్తున్నాడు, మీరు పెట్టేయండి. హలో, ఎవరు? నేను ఇన్స్పెక్టర్ అభిరామ్ని. ఏంటి, సంతకం పెట్టడానికి స్టేషన్కి రాను అని చెప్పడానికి ఫోన్ చేసావా? కాదు, నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకోవడానికి
సాక్షుల్ని సాక్ష్యాన్ని తీసుకొస్తున్నాను. అంటే ఆ ఫుడ్స్లో నువ్వు డ్రగ్స్ కలపలేదా? అది ఎవరిచ్చారో ఎవరు కల్పించారో ప్రూవ్ చేస్తాను. ఓకే, కానీ నేను అవుట్ ఆఫ్ సిటీ, రేపు వస్తాను. మీరు రేపు రండి, లేదంటే స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు, మీ దగ్గరున్న ఎవిడెన్స్ని తనకివ్వండి. లేదు ఇన్స్పెక్టర్, మీరు స్టేషన్కి వచ్చాకే కలుస్తాను. మీ ఇష్టం. ఎమ్మెల్యే గారు ముందే ఫోన్ చేసి చెప్పడం మంచిదైంది, లేదంటే సూట్ కేసు మిస్ అయ్యేది. ఏమైందండి? ఆ ఎస్ఐ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడంట, రేపు రమ్మంటున్నాడు. ఎల్లుండే కదా కోర్టు అభి. అనవసరంగా పోలీసులు మన టైం వేస్ట్ చేస్తున్నారేమో. పర్వాలేదు నాన్న, రేపు ఈవినింగ్ వరకు మనకు టైం ఉంది కదా. ఎందుకైనా మంచిది. స్టేషన్లో ఎస్ఐ కాకుండా వేరే పోలీసులు ఉంటారు కదా, వాళ్ళకి సాక్ష్యాలు అప్పచెప్దాము. లేదు వసు గారు, సాక్ష్యాలు మన దగ్గర ఉండడమే మంచిది. చేతులు మారితే తారుమారవుతాయి. కోర్టుకి హాలిడేస్ లేకపోతే డైరెక్ట్గా జడ్జి గారికి ఇచ్చేవాళ్ళం. మేము మీ వెనకే ఉంటామన్నయ్య, మళ్ళీ మనసు మార్చుకోం. మమ్మల్ని కూడా ఆ ఎమ్మెల్యే బారి నుంచి రక్షించండి బావగారు, అంతే చాలు. నేనుండగా మీ మీద ఎమ్మెల్యే నీడ కూడా పడనివ్వను. మీరిద్దరూ ధైర్యంగా ఉండండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.